ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 23వ వచనము. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనబరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. హూస్ ఆఫరిత్ ప్రైజ్ గ్లోరిఫైత్ మీ, and to him that ordereth his conversation aright will I show the salvation of God. దేవుని మార్గమును సిద్ధపరుచుకొనడం జరుగుచూ ఉన్నది. అట్టివాడు స్తుతియాగము ద్వారా అట్టి భాగ్యాన్ని పొందుకుంటూ ఉన్నాడు. దేవుడు నీకు కూడా అట్టి మార్గాన్ని చూపించాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకే ఈరోజు ఈ వాక్యాన్ని నీ యొద్దకు తీసుకొని ప్రభువు వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువు ఏం కోరుకుంటాడు? వెండినా బంగారాన్నా? దేవుడు లేకపోతే మాంసాన్న లేక రక్తాన్న కోరుకునేది? దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు కోరుకునేది స్తుతియాగమే తప్ప ఆయన పశువుల రక్తాన్ని కానీ, కోడెల రక్తాన్ని కానీ, పశువుల మాంసాన్ని కానీ, కోడెల మాంసాన్ని కానీ, పక్షుల మాంసాన్ని కానీ ఆయన కోరడు. అవును, ఇదే అధ్యాయము 7వ వచనములో నుండి మనము చూసినట్లయితే రాయబడి ఉంది, నా జనులారా, నేను మాటలాడబోబుచున్నాను, ఆలకించుడి. ఇశ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యము పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొట్టేలునైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీయు, 1000 కొండల మీది పశువులన్నీయు నావే గదా. కొండలలోని పక్షులన్నిటినీ నేనెరుగుదును. పొలములోని పశువాదులు నా వశమయ్యున్నవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలిగొనినను నీతో చెప్పను. వృషభముల మాంసమును నేను తిందునా? పొట్టేళ్ల రక్తము నేను త్రాగుదునా? దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబళ్ళు చెల్లించుము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు కోరుకునేది స్తుతియాగాన్ని కోరుకుంటున్నాడు, మొక్కుబళ్ళు చెల్లించమంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనము ఉదయము లేచిన వెంటనే ప్రభువుని స్తోత్రాలతో స్తుతించాలి. మనము స్తుతించడం అనేది మరచిపోకూడదు. ఎప్పుడు కూడా మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి, స్తుతులు చెప్తూ ఉండాలి, స్తోత్రాలు చెప్తూ ఉండాలి. కొన్ని పెద్ద పెద్ద సంఘాలలో స్తుతులు చెప్పడాన్ని వెక్కిరిస్తూ మాట్లాడుతున్నారు, స్తోత్రాన్ని చెప్పడాన్ని వెక్కిరిస్తూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒకవేళ జ్ఞానులు కావచ్చు, వాళ్ళు ఒకవేళ చదువున్నోళ్ళు కావచ్చు, వాళ్ళు ఒకవేళ గొప్పవాళ్ళు అయ్యుండొచ్చునేమో, కానీ మనలాంటి దీనస్థితి కలిగిన వారికి స్తుతియాగము చేయుట చాలును. వారంటే గొప్ప చదువులు చదువుకొని గొప్ప మాటలు మాట్లాడతారేమో, కానీ మనమైతే దేవుని బిడ్డలారా, ఇప్పుడు గొప్ప మాటలు మాట్లాడే వాళ్ళకది తగునేమో, కానీ మనమైతే స్తుతియాగము చెల్లించాలి. ఏ చదువు రాని వాడికి గొప్ప మాటలు చెబితే ఏం ఉపయోగం ఉంది? చదువు లేని వాడికి కంప్యూటర్ గురించి చెబితే ఉపయోగం ఏముంది? చదువు లేని వానికి, చదువు రాని వారికి, తెలివి లేని వారికి, తెలివి అసలు ఎందుకు పనికిరాని వారికి గొప్ప ఫిలాసఫీలు చెబితే ఏమర్థం అవుతాయి? వారికి స్తుతియాగము నేర్పిస్తే ప్రభువుని ఎంతో చక్కగా స్తుతించుకుంటూ ఆత్మలో సంతోషించగలుగుతారు. దేవుని బిడ్డలారా, స్తుతిని ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడకండి. దేవుడు అందరికీ అది అందుబాటులో ఉంచాలని ప్రభు అయిన దేవుడు అది స్తుతియాగాన్ని ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గొప్ప మాటలు, గొప్ప ప్రసంగాలు అది చదువున్నోళ్ళకి, గొప్ప వాళ్ళకేమో, కానీ ఏ చదువు లేని వారికి ఇవన్నీ చెబితే అర్థమవుతాయా?
కానీ దేవుణ్ణి చప్పట్లు కొడుతూ ఆరాధిస్తూ పాటలతో స్తుతిస్తూ ఉంటే వారికి కూడా ఆత్మలో ఆనందము కలుగుతుంది. కాబట్టి స్తుతులను ఎన్నడూ కూడా తక్కువ చేసి మాట్లాడవద్దని దయచేసి ఈ మాటలు మరి వింటున్న వారికి నేను ప్రేమతో తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు కోరుకునేది అదే, స్తుతి యాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబళ్ళు చెల్లించుము. ఏదైతే నువ్వు ఆపత్కాలంలో ప్రభువా ఈ రోగము తగ్గితే ఈ కానుక ఇచ్చుకుంటానయ్యా, ప్రభువా ఇదిగో ఈ కార్యం జరిగితే ఈ కానుకిచ్చి సాక్ష్యం చెప్పుకుంటానయ్యా, ప్రభువా ఇదిగో నాకు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే నేను ఇది చేస్తాను అది చేస్తాను, మరి సేవకునికి కానుకిచ్చి సాక్ష్యం చెప్తాను, మందిరంలో కానుకిచ్చి సాక్ష్యం చెప్తాను, ఇదిగో ఇది చెయ్యయ్యా అది చెయ్యయ్యా అని ఎంతోమంది మరి మొక్కుబళ్ళు చేసుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది ఈ మొక్కుబళ్లను చేసుకుని ఆ మొక్కుబళ్లలో నుండి తప్పిపోయేటువంటి వారు కూడా లేకపోలేదు. దేవుని బిడ్డ ఆలకించు. దేవుడే నీకు కార్యాన్ని జరిగించకపోతే నీవు ఎక్కడ దాన్ని పొందుకోగలుగుతావు? నాకు తెలిసిన వారు చాలామంది నా ద్వారా ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు వారికి ఎంతెంత అద్భుత కార్యాలు చేశాడో, ఎంతెంత ఆశ్చర్య కార్యాలు చేశాడో, ఊహించనటువంటి కార్యాలు దేవుడు చేస్తే వారు కళ్ళారా చూశారు. ప్రతి ఒక్కరూ మరి కృతజ్ఞత కలిగి ఉంటారు అని అనుకుంటాం, కానీ లేదు, చాలామంది కృతజ్ఞత లేనటువంటి వారిగా ఉండడం నా కళ్ళారా నేను చూశాను. దేవుని బిడ్డలారా, దేవుడు ఆపత్కాలంలో నువ్వు మొర్ర పెట్టినప్పుడు నీ మొర వినకపోతే నువ్వు ఏమైపోతావు? నీ స్థితి ఏమై ఉండును? నీ గతి ఏమై ఉండును? అలాంటిది దేవుని దగ్గరనా నువ్వు మొక్కుబళ్లను దాచేది? ఏదైతే దేవునికి చెల్లిస్తాను అని మాటిచ్చావో దాన్ని దేవునికి చెల్లించు. అది నీకు మంచిది, అది నీకు ఆశీర్వాదం. ప్రభువు మాట్లాడుతున్నది అదే. మీ కోడెల బలులు రక్తాలు నాకెందుకో? స్తుతి చెయ్యి, నీ నోటితో స్తుతి చెయ్యి, నీ కరములు చాచి చప్పట్లు కొడుతూ నన్ను ఆరాధించు, నీ గలమెత్తి వచ్చిరాని పాటలే పాడి నన్ను స్తుతించు. దేవుడికి వచ్చిరాని పాటలు అంటే చాలా ఇష్టం. దేవునికి మహిమ కలుగునుగాక. మహోన్నతునికి మరి మొక్కుబళ్ళు చెల్లించడం మరి ఆయన మాట ఇస్తే తప్పుటకు నరుడు కాదు. ఆయన ఏదన్నా మాట ఇస్తే నెరవేరుస్తాడు. అలాగే మాట ఇచ్చిన వారి మాటను కూడా ఆయన అలాగే పట్టించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మాట తప్పే వాళ్ళని మరి పట్టించుకున్నట్టుగా ఉంటారు, కానీ ఇక్కడ మాట మీద నిలబడే దేవుడు కనుక నీ మాటని ఖచ్చితంగా చూస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సరే, ఇవన్నీ మరి దేవునికి మనము చెయ్యవలసిన వారమై ఉన్నాము. మరి ఈరోజు ఈ మెసేజ్కి వచ్చేసరికి ఈరోజు 2023 చివరి రోజు 31వ తారీఖు డిసెంబర్ నెలలో ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. గడిచిన కాలమంతా ప్రభు నిన్ను తన రెక్కల నీడలో రెక్కల చాటున కాచి కాపాడి ఎన్నో ప్రమాదాల నుండి, ఎన్నో రోగాల నుండి, ఎన్నో కష్టాల నుండి, ఎన్నో శ్రమల నుండి ప్రభు నిన్ను తప్పించుకుంటూ ఇక్కడికి తీసుకొని వచ్చాడు. దేవుడి బిడ్డ, దేవునికి స్తోత్రము మహిమ కలుగునుగాక. కొత్త సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతూ ఉన్నాము. రేపటి దినాన దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఇంతగా కాచి కాపాడిన ప్రభువుని ఈరోజు నువ్వు ఎంతగా స్తుతించాలి. ఈరోజు ప్రతి సంఘాలలో కూడా మరి 31st నైట్ ప్రేయర్స్ జరుగుతాయి కనుక అందరూ మీ సంఘాలకు వెళ్ళండి. ప్రభువుని కృతజ్ఞతతో కన్నీటితో ఆరాధించండి. ఎందుకంటే మన కళ్ళ ముందు మరి ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయిన వారు ఎంతోమంది ఉన్నప్పటికీ ఏ యోగ్యత లేని మనల్ని ప్రభువు నేటి వరకు సజీవుల లెక్కలో ఉంచి మరి ఇంకా మనల్ని ఆయన సన్నిధికి నడిపించుకుంటూ ఉన్నాడంటే అది కేవలము దేవుని యొక్క మహాకృపే తప్ప ఇది మరొకటి కాదని నేను మీకు ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఆయన కోరుకున్నట్లుగా ఆయనను ఆత్మతో సత్యముతో స్తుతి యాగములతో నువ్వు స్తుతించి నువ్వు ఏదైతే ఈ సంవత్సరంలో మొక్కుబళ్ళు చేసుకున్నావో అవి చెల్లించే ప్రయత్నము చెయ్యాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు దేవా, స్తోత్రాలు అయ్యా. ఈ రోజంతా, ఈ సంవత్సరమంతా, ఈ వారమంతా, ఈ నెలంతా గడిచిన మా గతకాలం అంతా కాచి కాపాడుతూ వచ్చినందుకు తండ్రి మీకు నిండు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు, వేలాది స్తుతులు, వేలాది స్తోత్రాలు, కోట్లాది స్తుతులు, కోట్లాది స్తోత్రాలు
చెల్లిస్తున్నాము తండ్రి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాలని ఈ 2024వ సంవత్సరంలో కృతజ్ఞతాపూర్వకంగా అడుగు పెట్టించండి. నూతన ఆశీర్వాదాలతో, నూతన దీవెనలతో ప్రభువా, నూతన ఫలాలతో మమ్మల్ని అడుగు పెట్టించండి. సంవత్సరంలో మేము ఫలించలేని ఫలాలన్నీ ఈ 2024లో మేము ఫలించినట్లుగా ఈరోజు మమ్మల్ని సిద్ధపరచమని తండ్రి మిమ్మల్ని వేడుకుంటూ, మా తండ్రి, మా రక్షకుడు, మా ప్రభువు, జీవము కలిగిన దేవుడు, నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థించుచు ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.